నమస్తే. మల్కాజ్గిరిలో ఏం జరుగుతుంది? నడి రోడ్డు మీద అర్ధరాత్రి వరకు రోడ్లన్నీ దిగ్బంధించి జనాలకు అసౌకర్యం కలగజేస్తున్న నాయకులు ఎవరు? ఎందుకు మల్కాజ్గిరిలో ప్రశాంతంగా ఉన్న వాతావరణం చెడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు? ఇది ఎవరు చేస్తున్నారు? ఎవరిని ఇరిటేట్ చేస్తున్నారు? అసలు ఏం జరుగుతుంది మాట్లాడదాం. నా ముందు మల్కాజ్గిరి కార్పొరేటర్, భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్ శ్రవణ్ గారు ఉన్నారు. నమస్తే శ్రవణ్ గారు. సో మీరు కూడా గతంలో ఈ యుద్ధాల్లో ఉన్న వాళ్ళే కదా, ఈ వార్ దీంట్లో మీరు అందరూ కూడా అనుకోండి అఫ్ కోర్స్. సో ఏం జరిగింది, అసలు ఏం జరుగుతున్నది? తప్పు ఎవరిది రెండు వైపులా? ఇది కాంగ్రెస్ పార్టీకి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఒక అంశం సార్. యాక్చువల్లీ ఈ బోనాల చెక్కుల పంపిణీ కానివ్వండి, సీఎం రిలీఫ్ చెక్కులు కానివ్వండి, జనరల్ గా మేము కూడా ఇన్వైటీస్ అయినప్పటికీ కూడా నేను పోను. ఎందుకంటే ఇట్లానే చిల్లర పంచాయతీలు ఉంటాయని చెప్పి నేను సొంతంగా తెచ్చుకున్న నిధులకు మాత్రమే నేను పోతుంటా వర్క్లకి. వీటికి పోను. ఇక్కడ లాస్ట్ టైం యాక్చువల్లీ వినాయకుడి గుడి దగ్గర పెట్టారు, నేను అప్పుడు పోలేదు, ఇప్పుడు కూడా పోలేదు. ఇంకా ఇట్లనే చిల్లర పంచాయతీలు ఉంటాయి ఇవన్నీ బేసికల్ ఇష్యూస్ లో. అందుకే నేను వర్క్ చేసేటప్పుడు కూడా వర్క్లు స్టార్ట్ చేయిచ్చేస్తా. ఈ ప్రోటోకాల్ పంచాయతీలు నేను రావాలి గొడవ ప్రజల అభివృద్ధి కుంటుపడుతుంది కాబట్టి నేను కూడా ఎక్కడ దీన్ని ఆర్భాటాలు చేయను. అందుకే అయితే ఇక్కడ విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక వ్యక్తిగతమైనటువంటి అంశం. దాంట్లో బీజేపీ రోల్ ఎక్కడా లేదు. కానీ ఎక్కడ రావాల్సి వచ్చింది? మల్కాజ్గిరిలో ఉన్నటువంటి పెద్ద మనిషి మా రాధాకాక, యాదవ్ సంఘంలో ఉన్నటువంటి పెద్ద మనిషి, మన లోకల్ గా పెద్ద లీడర్. ఆయన పార్టీలకు సంబంధం లేదు. ప్రస్తుతం గతంలో టీడీపీలో ఉండే, కానీ ఇప్పుడు ఆయనకు సంబంధం లేదు. ఇప్పుడు చిన్నని వారి దగ్గరికి పంచాయతీ వచ్చింది కాబట్టి ఇప్పుడు మేము కూడా మాట్లాడాల్సి వచ్చిన సందర్భం వస్తుంది. ఇది లేకపోతే ఆయనను తీసేస్తే ఇష్యూ మైనస్ దట్ ఇది కంప్లీట్లీ టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి చిల్లర బుల్లర వ్యవహారం, వాళ్ళ పంచాయతీ, మనకు సంబంధం లేదు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఈ సంస్కృతి అనేది అసలు ఎప్పుడు కరెక్ట్గా. ఇప్పుడు బోనాల పండుగ ఉంది. గతంలో బోనాల పండుగ అంటే ఎప్పుడు కత్తులు కటాలు కొట్టుకునేటోళ్ళు, పంచాయతీలు అయ్యేది అన్నట్టు ఒక సంస్కృతి ఉండే. అది మెల్లమెల్లగా ఓవర్ ద టైం పోయింది. అంత ప్రశాంతంగా జరుగుతున్న సందర్భంలో మళ్ళీ అటువంటి సంస్కృతిని మనం తీసుకొద్దామా మల్కాజ్గిరిలో? అట్లాంటి పంచాయతీలు చేద్దామా? నేను ఈ సందర్భంగా మల్కాజ్గిరి ప్రజలకు, ఎందుకంటే మల్కాజ్గిరిలో మెయిన్ టెంపుల్స్ అవి మాంకాళి అమ్మవారి గుడి కానివ్వండి, కట్టమైసమ్మ గుడి కానివ్వండి, మూడు గుళ్ళు కానివ్వండి, పోలీస్ స్టేషన్ కానివ్వండి, లేకపోతే మున్సిపల్ ఆఫీస్ కానివ్వండి, ప్రధానమైనటువంటి కూడా నాకే వస్తాయి, నేనే ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి అందరికీ చేతులు జోడించి విన్నవించుకుంటున్నా, మీరు దయచేసి సంయమనాన్ని పాటించండి. ఈ పంచాయతీ, ఈ గొడవలు ఈ పండగ ముందు అసలు వద్దే. ప్రశాంతంగా పండగ జరుపుకుందాము. పండగ తర్వాత మల్కాజ్గిరికి సంబంధించినటువంటి అందరు లీడర్లను కూర్చుందాం. అసలు ఏం ఎట్టుపోతున్నాం మనం? ఒక మాట, ఈ రోజు తన్నులు తిన్న వాళ్ళందరూ కూడా నన్ను కొట్టినోలే. మీకు తెలుసు ఆగస్ట్ 15th రోజు ఏ విధంగా కొట్టారు, ఏ విధంగా కొట్టిన వాళ్ళే ఆ రోజు డైనమిక్ ఎమ్మెల్యే మైనంపల్లి గారి ఆదేశానుసారం అంటూ ప్రతిరోజు మెసేజ్ పెట్టినోళ్ళే ఈ రోజు తిన్నోళ్ళు వాళ్ళే బేసికలీ. ఇప్పుడు ఒకటి సార్, ఆ రోజు వాళ్ళు నన్ను కొట్టిరన్న బాధ లేదు, ఈ రోజు వాళ్ళు తెన్నులు తిన్నారన్న సంతోషం నాకు లేదు. ఇక్కడ నా ప్రాబ్లం వల్ల ఒకటే, 4 లక్షల రూపాయల జీతాన్ని వదిలేసుకొని, కుటుంబాన్ని వదిలేసుకొని, అన్ని టైం వదిలేసి తెల్లారులేసే పిచ్చోళ్ళగా డెవలప్మెంట్ అంటూ హిందూ సంస్కృతిని కాపాడాలి, సాంప్రదాయం కాపాడాలి, ఈ దేశం గురించి విలువలు కాపాడాలంటూ కొట్లాడుతుంటే ఈ పంచాయతీల గురించి మనం ఏదో మాట్లాడాలి, యూత్ అంతా కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేయాలి. మనం అందరు ఎంగేజ్మెంట్ ఎక్కడ ఉండాలి? డెవలప్మెంట్ మీద ఉండాలి, దీని మీద ఉండాలా? ఈ పంచాయతీలు అనేది మల్కాజ్గిరిలో వద్దు, దయచేసి ఎటు మాట్లాడదు. ఈ మాట టీఆర్ఎస్ వాళ్ళు కూడా ఇంత జరిగినా నిజంగా అసలు చేసిన పంచాయతీకి మూల కారణం వాళ్ళే, అసలు తీసుకొచ్చింది చేసింది ఈ గొడవలన్నీ కారణం వాళ్ళే. మళ్ళీ మీటింగ్ పెట్టి ఏం మాట్లాడతారండి, ఓసీలు 42% అనౌన్స్మెంట్ కాగానే బీసీల కోసం ఓసీలు తిరగబడి కొట్టిరట. మరి ఆ కొట్టిన ఓసీల్లో మరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే గారు రాజశేఖర రెడ్డి గారు ఉన్నారా? వాళ్ళ అధినేత కేసీఆర్ గారు ఉన్నారా? కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు ఉన్నారా? ఇదేం మాట్లాడండి. అసలు కాంగ్రెస్ పార్టీకి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఒక చెక్కుల పంపిణీ ప్రోటోకాల్ ఇష్యూ, దీంట్లో ఓసీబీసీ వ్యవహారం ఏడొచ్చింది? ఇట్ ఇస్ ఎ లోకల్ వర్సెస్ నాన్ లోకల్ ఇష్యూ. మరి రాజశేఖర రెడ్డి అయినా బయట, మైనపల్లి అమ్మగారు గారు బయట. ఇప్పుడు గొడవ ఎక్కడ? బోనాల దాంట్లో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ గొడవ అంటున్నారు. అంతే. ఎమ్మెల్యేనేమో బీఆర్ఎస్ ఉన్నాడు. అవును, కాంగ్రెస్ ఇక్కడ గెలవలేదు. మరి ఆ స్టేజ్ పైన ఉన్నది ఎవరు? స్టేజ్ పైన బీర్ల ఐలయ్య, కాంగ్రెస్ పార్టీ విప్ వచ్చిండు. ఇక్కడ విప్ వచ్చిండు. ఈ ఎమ్మెల్యే గారు ఉన్నారు. కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా స్టేజ్ మీద ఉండి అక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్లకు సీట్ ఇవ్వకపోవడంతో వచ్చిన గొడవని నాకు తెలిసిన మొత్తం నేను ఎంక్వైరీ చేసిన రాము యాదవ్ అని ఒకటి రైలు, ఆయన భర్త, వాళ్ళ భార్య కార్పొరేటర్, భర్త. ఆయనపల్లికి దగ్గరగా ఉండే ఆయన ఇంతమంది. అసలు ఆయన జాన్ జిగిరాలి మొత్తం ఇంటి మనిషి.
ఓకే. అసలు వాళ్ళు తీసుకొచ్చిన వాళ్ళలో వీళ్ళు మెయిన్. మరి ఎట్లా విడిపోయారు? ఈయన కాంగ్రెస్ లోకి వీళ్ళు కాంగ్రెస్ వెళ్ళినప్పుడు వీళ్ళు పోలే. సో వాళ్ళకు ఉన్నటువంటి వ్యక్తిగత వైషమ్యాల మధ్య ఏంటంటే అది ఈ విధంగా టర్న్ తీసుకుంది. బేసికలీ వాళ్ళకి సంబంధించిన ఒక వ్యవహారం అనవసరంగా ఈ రోజు ఇంత పెద్ద రచ్చకు దారి తీసింది. బేసికలీ ఇప్పుడు నేను ఇప్పుడు కొట్టిరు అక్కడ అంత పెద్ద విషయంలో కొట్టిరు. ఏదైనా సరే భౌతిక దాడులు అయితే కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు భౌతిక దాడులు చేసుకోవడం వల్ల ఎవరు లబ్ధి పొందుతున్నారు? పోలీస్ వ్యవస్థ వేస్ట్. పండగ ముందు అందరు పీస్ ఆఫ్ మైండ్. మల్కాజ్గిరి అంతా బిక్కు బిక్కుమంది ఉంది. ఏం పంచాయతీ అవుతుంది రేపు పొద్దున బోనాల పండుగ రోజున? అవసరం మనకి టెన్షన్. రోజు మొన్న రాత్రి అంతా జనమే కదా. చౌరస్తా, మల్కాజ్గిరి చౌరస్తా అంతా నిండిపోయారు జనం అంతా. అవును, లా అండ్ ఆర్డర్ ఇష్యూ వచ్చుంటే సిచ్యువేషన్ వచ్చుండేది, భయంకరంగా ఉండేది. లా అండ్ ఆర్డర్ ఇప్పుడు ఇవి ఇక్కడ చాలా మంది జమ కావడము, అక్కడ ఆయన మైనంపల్లి గారు నేను వస్తున్న చౌరస్తాగా రావడము, వాళ్ళ అబ్బాయి రావడము, మొత్తం పబ్లిక్ ఇన్కన్వీనియన్స్, ట్రాఫిక్ జామ్ అయ్యి ఇప్పుడు ఏం జరుగుతుందో టెన్షన్, భయము, ఈ కూడా ఇదంతా ఎందుకంటే టెన్షన్. ఇప్పుడు రోడ్డు మీద ఉన్న మగవాళ్ళకి బాగానే ఉంటుంది, ఇంట్లో ఉన్న లేడీస్కి ఏ విధంగా ఉంటుంది ఆలోచించుకోవాలి, తల్లిదండ్రులకి ఏ విధంగా ఉంటుంది మీరు ఆలోచించుకోవాలి. మన ఫోకస్, మన ఎనర్జీ ఎటువైపు స్పెండ్ చేస్తున్నాము. నేను ఈ రోజు చెప్తున్నా, ఆ రోజు చెప్తున్నా, ఈ రోజు చెప్తున్నా. నేను నన్ను కొట్టిన బాధ కాదు, ఈరోజు వాళ్ళు తన్నులు తిన్న సంతోషం కాదు. అసలు గొడవలు అనవసరం మనకంటాం. మనం అందరం కూడా డెవలప్మెంట్ మీద ఉండాలా. మనం అందరం కూడా మనుషులము, మల్కాజ్గిరి వాసులము. ఇట్ ఈస్ కావాలంటే పండగ తర్వాత నేను అదే ప్రపోజల్ తెలిసిన. ఇప్పుడు ఇది ఓసీయో బీసీయో కులమో దేనికో మతమో పంచాయతీ కాదు. ఇది లోకల్ నాన్ లోకల్ ఇష్యూ. పండగ తర్వాత అందరు వెళ్తాం. కాంగ్రెస్ వాళ్ళని కూడా వెళ్తాం, కాంగ్రెస్ లో కూడా లోకల్ ఉన్నారుగా. కాంగ్రెస్ వాళ్ళ మీద, టీడీపీ వాళ్ళ మీద అందరు పిలుద్దాము, కూర్చొని మాట్లాడాలి. ఈ సంస్కృతి ఎట్టిపోతుంది. మధ్యలో మీరెందుకు సైలెంట్ ఉన్నారు? మీరేం సవాల్ చేయలేదా? సవాల్ అంటే మీరు బీజేపీ కదా, మీరేం సవాల్ చేయలేదా? అంటే ఇష్యూ మాకు సంబంధం లేదు. గతంలో మీకు వర్సెస్ బీఆర్ఎస్ కి గొడవ ఉండే కదా. నాకు మీకు వర్సెస్ మైనంపల్లి ఇప్పుడు కూడా ఉంది. నాకు వర్సెస్ బీఆర్ఎస్. ఎందుకు అంటే చెప్తున్నా అంటే శ్రవణ్ అనేటోడు ఈ వ్యక్తిగతంగా ఎవరి మీద పోడు. ఆ రోజు కూడా మైనంపల్లి హనుమంతరావు గారు అక్కడ టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నిధుల గురించి ప్రశ్నించిన కూడా కదా, డెవలప్మెంట్ సంబంధించిన క్వశ్చనే కదా. అప్పుడు బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ, ఈ రోజు బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ. నేను కాదంటలే. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఈ పంచాయతీ ఎక్కడ బోనాల పండుగ దగ్గర చెక్కుల పంపిణీ ఇష్యూ జరిగిందో వాళ్ళిద్దరి మధ్య జరిగింది. మాకేం సంబంధం? వాళ్ళిద్దరు కొట్టుకోరు, బీజేపీ సంబంధం. కానీ ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వచ్చింది? మన రాధాకాక దగ్గరికి రావడం. ఆయనకి ఏ పార్టీ సంబంధం లేదు కదా, ఆయన లోకల్ పెద్ద మంచి కదా. వాళ్ళు కొట్టుకోవడం, చిన్నగా కొట్టడం వల్ల ఇప్పుడు మాకు అందరూ మల్కాయిల్లో కూడా అందరూ పార్టీలకు అతీతంగా ఇన్వాల్వ్ అవుతున్నారు. ఇన్వాల్వ్ అవ్వాల్సిన సందర్భం వచ్చింది, పరిస్థితి వచ్చింది బేసికలీ. కాబట్టి మీరెందుకు వెళ్ళారు? బీజేపీ కార్పొరేటర్లుగా పోటీ చేసిన వాళ్ళు మీరు అందరూ ఆయన రాధా దగ్గర ఉన్నట్టున్నారు కదా. అంటే నేను మీతో ఎవరున్నారు నాకు తెలియదు. నేనైతే ఈ రోజు వెళ్ళినా, మొన్న 2 రోజులు నేను అందులో పార్టీ మీకు తెలుసు జిహెచ్ఎంసీ ఆ ప్రోగ్రామ్ లో ఉండే, కొబ్బరికాయ ప్రోగ్రామ్ లో దాని ఫండ్స్. అయితే ఈ రోజు అయితే నేను నాకు పర్సనల్ నేను ఫ్యామిలీ మెంబర్ లాగే వాళ్ళతో ఉంటా. బేసికలీ మాకు బాగా దగ్గర వ్యక్తి కాబట్టి మేమంతా మ్యూచువల్ ఫ్రెండ్స్. ఆయన చుట్టూ ఉండేటోళ్ళు బ్రాహ్మణ్స్, కుమ్మటోళ్ళు ఎక్కువ సార్. మా మల్కాయ వాళ్ళందరూ రంగ మన విజయ్ కుమార్ గారు, లేకపోతే సుబ్రహ్మణ్యం గారు, సూర్యం గారు అందరూ ఉంటారు. బేసికల్లీ మల్కాయర్లో కల్చర్లో లేదు సార్, కులాల పంచాయతీ లేదు. ఇక జనరల్గా అందరు కలిసే ఉంటారు. అయితే ఇప్పుడు ఈ మానవతా దృక్పథంతో పార్టీకి సంబంధం లేకుండా మేము పోయాం. అందుకని పొలిటికల్ స్టేట్మెంట్ కానీ ఈరోజు ఇస్తున్నా క్లియర్గా, ఇది బీజేపీకి సంబంధం లేని వ్యవహారం. కానీ మల్కాజ్గిరి పెద్ద మనిషి అయినటువంటి ఒక యాదవ సంఘ నేత దగ్గరికి వచ్చి ఈ పంచాయతీ వద్దు, కొట్లాడలే వద్దు. ఆయన రాధా కూడా లోకల్ నాన్ లోకల్ అంటుండగా వాస్తవమే కదా. ఇది ఆయన లోకలే కదా. ఎవరు? మైనంపల్లి గారు లోకల్ కాదు, మర్యాశేఖర రెడ్డి గారు కూడా ఎమ్మెల్యే గెలిచిండు కదా. గెలవచ్చు సార్, ఇప్పుడు ఎవరు ఎక్కడైనా గెలవచ్చు. మైనంపల్లి హనుమంతరావు గారు లోకల్ కాదు, ఆయన ఉండి దూలపల్లి, ఆయన ఎక్కువ మెదకు. అట్ ద సేమ్ టైం మర్రి రాజశేఖర రెడ్డి గారు కూడా లోకల్ కాదు, బోయినపల్లి ఆయన. మెయిన్ వెళ్తూ ఉంటారు బోయినపల్లి ఎమ్మెల్యే బేసికలీ. సరే వాట్ ఎవర్. ఇప్పుడు ప్రాబ్లం ఏమొస్తుందంటే మా కర్మ ఏందో, మా దౌర్భాగ్యం ఏందో మల్కాజ్గిరి ప్రజలది. కానీ ఎప్పుడు బయట వాళ్ళు వస్తారు మా దగ్గర పంచాయతీలో పెట్టిపోతుంది. ఒక్కసారి మా ఆకుల రాజేందర్ గారు ఉన్నప్పుడు మాత్రం ప్రశాంతంగా ఉండే, అంత డెవలప్మెంట్ కంప్లీట్ గా మల్కాయ డెవలప్మెంట్ బాగా జరిగింది. అప్పుడు ఆయన లోకల్ ఎమ్మెల్యే ఉన్నాడు, లోకల్ వ్యక్తి ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు హ్యాపీగా డెవలప్మెంట్ జరిగింది. ఎప్పుడు బయట వాళ్ళు ఉన్నప్పుడు సాయినగర్ కూడా మంచి తప్పుడు మాటలు మాట్లాడదు ఆయన. కాకపోతే ఆయన లోకల్ అయిపోయాడు. సాయినగర్ ఎక్కడున్నా ఇల్లు ఏర్పాటు చేసుకుని ఇక్కడే ఉండేటోడు ఆయన. అక్కడ చాలా అందరితో మమేకమైపోయిన వ్యక్తి ఆయన. కానీ బయట వాళ్ళు వచ్చి ప్రతిసారి మా దగ్గర పంచాయతీలో పెట్టిపోతారు. ఈ పంచాయతీలో మాకొద్దు,
ఇంకోటి ఇప్పుడు ఇప్పుడు బయట వాళ్ళు అంటే ఇప్పుడు ఒక మాట చెప్తాను సార్, ఇది వసుదైక కుటుంబం, భారతదేశం మొత్తం కూడా మనం తిరగచ్చు. ఇక్కడ విషయం ఏంది, ఇక్కడ వచ్చి ఇక్కడ రాజకీయ లబ్ధి కోసము ఇక్కడ కొట్లాటలు ఎవరు పెట్టద్దు అంటున్నా. ఇప్పుడు మొన్న కూడా సఫీల్ కూడా సంబంధించిన ఇష్యూలో వాళ్ళు పెట్టారు, నాకేం సంబంధం, ఇప్పుడు లేకుండా నేను డెవలప్ చేస్తున్నా, విగ్రహాలకి వద్దని చెప్పి ఎవరో ఆఫీసర్లకి లెటర్ ఇస్తే కావాలని నన్ను మధ్యలో తీసుకొచ్చి నన్ను ఏదో ఇది చేయడానికి ప్రయత్నం చేసారు. ఇది ఎందుకు కేవలం చేసేది ఎందుకంటే అక్కడ డెవలప్మెంట్ ఆపాలి, డెవలప్మెంట్ ఆపాలి. ఎందుకు వేస్తుంది అదే విధంగా? అదే కాదు, ఈ రోజు కూడా ఇక్కడ బీసీ ఓసీల ఇష్యూ మాట్లాడారు నిన్న. ఏం బీసీ ఓసీలకు ఏం సంబంధం సార్ ఇది? నాకు అడుగుతున్నా, ఈ పంచాయతీ కాంగ్రెస్ టీఆర్ఎస్ దా లేకపోతే బీసీ ఓసీలదా? ఓకే. కాబట్టి నేను ఏం చెప్తున్నా అంటే ఇటువంటి దొంగ మాటలు లేకపోతే ఇటువంటి అనవసరమైన బక్వాస్ మాటలు వద్దు. అందరం కలిసి ఉందాం మల్కాజ్గిరిలో, రాజకీయంగా విభేదించాం. నేను ఇప్పుడు నా ప్రత్యర్థులను కూడా నేను మళ్ళీ కోరుకుంటున్నా సార్, భగవంతుడు సాక్షిగా కోరుతున్నా, వారు ఆయురారోగ్యాలతో సంపూర్ణంగా బాగుండాలి, సుఖశాంతితో ఉండాలి. రాజకీయంగా నేనే కోరుకుంటాను, ఎవరైనా కోరుకునేది. ఎందుకంటే నేను ప్రజా సేవ చేయాలనుకుంటున్నా, సేవ చేయాలంటే నాకు అవసరం. ఈసారి మరి గెలుస్తారా మళ్ళీ కార్పొరేటర్ గా పోటీ చేస్తే? ఖచ్చితంగా గెలుస్తాను 100%. మీ అందరి ఆశీర్వాదంతో, మీ అందరి అభిమానంతో, జనాలు మల్కాజ్గిరి ప్రజలతో 100% గెలుస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఖచ్చితంగా ఈ ప్రాంతం ప్రశాంతంగా ఉండాలి, రాష్ట్రం ప్రశాంతంగా ఉండాలి, దేశం ప్రశాంతంగా ఉండాలి. అందరు కోరుకునేది అదే. ఈ సవాళ్ళు ప్రతి సవాళ్ళతో వచ్చేది ఏం లేదు. ప్రజలు ఆలోచించాలి. ఈ లీడర్లంతా ఎవరి ఇళ్లలో ఉండి వాళ్ళు సవాల్ చేసుకుంటారు. మనం రోడ్ల మీద ప్రతిరోజు పూట గడవడం కోసం కష్టపడి పనిచేసేవాళ్ళం. సో కాబట్టి లీడర్ల సవాలు విని మనం రోడ్ల మీదకి ఎక్కొద్దు. ఒకవేళ వీళ్ళు ఎక్కాలనుకుంటే వీళ్ళ చేతుల్లో కత్తులు కటార్లు ఇచ్చి ఒక గ్రౌండ్లోకి పంపిద్దాం వీళ్ళందరినీ. ఎవడు మిగిలితే వాడే. అప్పుడు ప్రజలు డిసైడ్ చేస్తారు. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.